వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్రము. తపోవనము. 13వ అధ్యాయము. పరమం విచిత్రం లీలా విభూతిం. విభూతితో క్యాన్సర్ మాయం. ఒక రోజున ఒక న్యాయవాది ప్రశాంతి నిలయానికి వచ్చాడు. అతడు సిగరెట్లు విడవకుండా త్రాగేవాడు. ఆయన కంఠానికి క్యాన్సర్ వ్యాధి సోకింది. డాక్టర్లు ఆయనకు ఆపరేషన్ చేయాలని, ఆపరేషన్తో పాటు రేడియేషన్, కీమోథెరపీ చేయాలని చెప్పారు. ఆ వైద్యం చేయించుకునే ముందు స్వామి అనుజ్ఞ తీసుకుందామని అతడు వచ్చాడు. కరుణాంతరంగుడైన సత్యసాయి పరమాత్ముడు ఆయనను ఇంటర్వ్యూ గదిలోకి పిలిచి దోసిలి నిండా విభూతి ఇచ్చి దానిని మొత్తాన్ని తినమన్నారు. ఆ విభూతి నల్లని రంగులో అతి చేదుగా ఉంది. స్వామి ప్రేమగా బుజ్జగించి మొత్తం విభూతిని అతని చేత తినిపించారు. ఇంటర్వ్యూ తరువాత ఆయన బయటకు వచ్చి కాఫీ కోసం క్యాంటీన్కి వెళ్ళాడు. అక్కడ కాఫీ త్రాగిన తరువాత అక్కడున్న పకోడీ మీద ఆయన దృష్టి పడింది. ఆ కోరికను ఆపుకొనలేక వెంటనే ఒక ప్లేటు పకోడీ తినివేశాడు. ఇన్నాళ్ళు తినాలని ఉన్నప్పటికీ కంఠానికి ఉన్న క్యాన్సర్ కారణంగా తినలేకపోయేవాడు. కానీ ఇప్పుడు చాలా తేలికగా హాయిగా తినగలిగినందుకు ఆయనకెంతో ఆశ్చర్యం కలిగింది. వెంటనే వేలితో నోట్లో తడిమి చూసుకున్నాడు. కంఠంలో వ్రణం చేతికి తగలనే లేదు. అది మాయమైపోయిందని ఆయన గ్రహించాడు. ఆయన సత్యసాయినాథుని పట్ల అపారమైన కృతజ్ఞతతో కన్నీటి ధారలతో నిండిపోయి ఉన్నాడు. మరునాడు స్వామి ఆయనను మరలా ఇంటర్వ్యూ గదిలోకి పిలిచారు. తనకు క్యాన్సర్ నయం చేసినందుకు ఆయన స్వామికి అనేక కృతజ్ఞతలు చెప్పి పాదాలపై వాలిపోయాడు. అప్పుడు ఆయన తనకు సింధీ భాష వచ్చునని, సనాతన సారథి సింధీలోకి అనువాదం చేసి ప్రచురించే అవకాశం తనకు ప్రసాదించమని స్వామిని వేడుకున్నాడు. అందుకు స్వామి, ఆ ఉద్దేశంతోనే నిన్ను పుట్టపర్తికి పిలిపించుకున్నాను అన్నారు. ఆనాటి నుంచి ఆ న్యాయవాది సనాతన సారథిని సింధీలోకి అనువాదం చేసి ప్రచురిస్తున్నాడు. అస్సాం ఆదివాసీ నాయకునికి ఆరోగ్యం. అస్సాం రాష్ట్రం విభజించక ముందు, అంటే ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్లో ఆదివాసుల జనాభా అధికంగా ఉంది. వారంతా అస్సాం ప్రజలతో కలిసి ఉండక గొరిల్లా యుద్ధం జరుపుతున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆదివాసులను భారతీయులుగా కలుపుకొనటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రాంత అభివృద్ధి కోసం కోట్ల ధనం ఖర్చు పెడుతూ హాస్పిటల్స్, రోడ్లు, పాఠశాలలు ఏర్పాటు చేయటం వంటి అభివృద్ధి పనులు చేయసాగింది. అయినా ఆ ఆదివాసులు అంగీకరించటం లేదు. అటువంటి పరిస్థితులలో ఆ ఆదివాసి తెగ నాయకునికి అంతుపట్టని వ్యాధి ఒకటి సోకింది. ప్రభుత్వం అతనికి ఎన్నో రకాల వైద్య సహాయం అందించింది. కలకత్తా పెద్ద హాస్పిటల్లోనూ, ఢిల్లీ పెద్ద హాస్పిటల్లోనూ అతనికి పరీక్షలు చేయించారు. కానీ ఏమీ ఫలితం కనిపించలేదు. అతడు ఎటువంటి ఆహారము తినలేకపోయేవాడు. తిన్న తిండి అరగక వాంతుల రూపంగా బయటకు వచ్చేది. ఇంకా ప్రయోజనం లేదని అందరూ నిరాశ చెందారు. ఆ సమయంలో అచ్చటి హోం సెక్రటరీ అయిన శ్రీ రాజావారికి అతన్ని శ్రీ సత్యసాయి భగవానుని దివ్య సన్నిధికి తీసుకొని వెళితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అందుకై భారత ప్రభుత్వం అనుమతి కోసం దరఖాస్తు చేశారు. చిట్ట చివరికి ఆ తెగ నాయకుడే కాక మరొక 28 మంది కలిసి ఒక జట్టుగా ఏర్పడి భారత దర్శన్ అనే యాత్ర పేరుతో పుట్టపర్తికి చేరుకున్నారు. పుట్టపర్తిలో దర్శనం కోసం కూర్చున్నప్పుడు స్వామి సరాసరి వారి దగ్గరకు వచ్చి ఎక్కడి నుంచి వచ్చినారు అని ప్రశ్నించగా తాము అస్సాం నుంచి వచ్చినట్లు ఆ సెక్రటరీ జవాబిచ్చారు. గో ఇన్సైడ్, లోపలికి వెళ్ళండి అన్నారు స్వామి.
వెంటనే అందరూ బిలబిలామంటూ స్వామి ఇంటర్వ్యూ గదిలోకి పరుగు వంటి నడకతో వెళ్ళారు. స్వామి దర్శనమిచ్చి ఇంటర్వ్యూ గదిలోకి వచ్చి హస్తచాలనంతో విభూతి సృష్టించి ఆ తెగ నాయకునికి ఇచ్చి తినమని ఆదేశించి తన సింహాసనంపై కూర్చున్నారు. ఏమీ ఎరగనట్లుగా స్వామి ఎట్లు వచ్చారు అని అడిగారు. ఆ సెక్రటరీ, తమ దర్శనం కోసం వచ్చాము. ఈ నాయకుడికి కడుపులో ఏదో సమస్యగా ఉన్నది. ఏ చికిత్స వల్ల నయం కావటం లేదు. కలకత్తా, ఢిల్లీలలో కూడా ఆ రోగం అంతుపట్టలేదు. ఏ ఘన పదార్థం తిన్నా జీర్ణించుకోలేకపోతున్నాడు. అందువల్ల అచటి ప్రజలకు మన చికిత్సా విధానాలపై, హాస్పిటల్స్పై విశ్వాసం పోతోంది. ఆ ఆదివాసులకు ఈ నాయకుడు చాలా ముఖ్యుడు. మీరే ఈతని వ్యాధి నివారింప సమర్థులు అని మొరపెట్టుకున్నాడు. స్వామి, ఏం పర్వాలేదు, అంతా నయమైపోతుంది అని అభయమిచ్చి ఆ తెగవారితో వారి భాషలో వారి గ్రామం పరిసరాలు వివరించి ఆ గ్రామంలో వారు సూర్యచంద్రులకు ఆలయం కట్టాలని భావించటం గురించి తెలియచేశారు. దానిలో ప్రతిష్ఠ చేసే విగ్రహం తంత్రం గురించి తెలుపుతూ భగవాన్ బాబా హస్తచాలనంతో ఒక 9 అంగుళాల వ్యాసం గల ఒక రాగి ప్లేటు సృష్టించారు. దానిపై గల నగిషీ పని చూపిస్తూ ఒక ప్రక్క సూర్యబింబము, దాని ప్రక్కనే చంద్రబింబపు చెక్కడము చూపిస్తూ ఈ మందిరము డోన్యో పోలో అని పిలువబడుతుంది. వారి భాషలో డోన్యో పోలో అంటే సూర్యచంద్రులు అని అర్థం. ఆ మందిరంలో ఈ యంత్రాన్ని ప్రతిష్ఠ చేసి పూజ చేయమని ఆ నాయకునికిచ్చి దైవారాధన అన్ని వేళలా మంచిదని, జంతు బలులు చేయవద్దని చెప్పి విభూతి ప్రసాదము, పాద నమస్కారములను ప్రసాదించి సంతోషపరిచి పంపారు. ఆ ఆదివాసులంతా నేరుగా క్యాంటీన్కి వెళ్ళి ఫలహారం, టీలకై కూర్చున్నప్పుడు ఆ నాయకుడు అక్కడ చూచిన తెల్లని గుండ్రని పదార్థము తనకు కూడా వడ్డించమన్నాడు. అతడు ఆ ఇడ్లీ తింటే అక్కడికక్కడ వాంతి చేసుకుంటాడో లేక ఏ కడుపు నొప్పితో మెలికలు తిరిగి బాధపడతాడో అనే సందేహం ఒక ప్రక్క పీడిస్తున్నా, స్వామి ఏమీ భయం లేదని అభయమిచ్చారు కదా అని అతనికి ఒక ప్లేట్లో ఒక ఇడ్లీ, కొంచెం చట్నీ ఇచ్చారు. అది సెకండ్లలో తినేసి బాగుందని మరొక ప్లేటు తీసుకొని తిన్నాడు. అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగానే ఏళ్ల కొద్దీ ఘన పదార్థము తినని, రుచి చూడని అతడు వరుసగా ఒకదాని వెంట ఒకటి 32 ఇడ్లీలు వెంటనే తిన్నాడు. అది వారికి ఎంతో విచిత్రంగా, ఆనందంగా అనిపించింది. ఈ బాబా సామాన్య వ్యక్తి కాదు. కొద్దిపాటి విభూతితో ఏళ్ల తరబడి బాధపడుతున్న నన్ను నిమిషాలలో రోగ విముక్తుణ్ణి చేశారు. ఈయన సాక్షాత్తు భగవంతుడే. మన గ్రామంలో కడుతున్న మందిరం గురించి చెప్తూ మన ఇష్టదేవతలైన సూర్యచంద్ర ప్రతిబింబములు సృష్టించి ఇచ్చారు. మనం ఆయన నిర్దేశించినట్లు నడుచుకోవాలి అని అతడు తన బృందం వారిని ఆదేశించాడు. సత్యసాయినాథుని అహేతుకమైన దయకు ఈ సన్నివేశం ఒక చక్కని ఉదాహరణము. పరమం విచిత్రం లీలా విభూతి. విశిష్టమైన బాబా విభూతి ఆరోగ్యాన్ని ప్రసాదించటమే కాదు, విచిత్రంగా అవసరాలను కూడా తీరుస్తుంది. కెనడా దేశస్థుడైన పేటర్సన్ ఒక గొప్ప వ్యాపారవేత్త. ఆయన తన వ్యాపార పరంగా ప్రపంచమంతా పర్యటిస్తుంటాడు. ఆ విధంగా ఒక పర్యాయం పేటర్సన్ భారతదేశం వచ్చినప్పుడు ప్రొఫెసర్ భగవంతం గారి కుమారుడైన డాక్టర్ బాలకృష్ణను కలిశాడు. బాలకృష్ణ ఆయనను తన ఇంటికి ఆహ్వానించారు. దేవాలయం వంటి వారింట్లో పూజా వేదిక మధ్య సింహాసనంపై అమర్చి ఉన్న స్వామి అందమైన ఫోటో ఆ పేటర్సన్ మహాశయుడు చూశాడు. ఆ చిత్రంలో ఉన్న దివ్య పురుషుడు ఎవరని ఆయన అడిగాడు. అప్పుడు బాలకృష్ణ వారితో బాబా గురించి, బాబా దివ్యశక్తుల గురించి, బాబా కరుణ ప్రేమల గురించి, మానవజాతిని ఉద్ధరించటానికి సాధు సత్పురుషుల ప్రార్థనపై బాబా అవతరించిన తీరు గురించి వివరించి చెప్పాడు. అది విన్న పేటర్సన్ చాలా సంతోషించి ఈ గొప్ప యోగి పుంగవుణ్ణి నిరంతరం జ్ఞాపకముంచుకొనటానికి గుర్తుగా ఏదైనా చిన్న వస్తువునివ్వగలరా అని అడిగాడు. బహుశా ఫోటో వంటిదని ఆయన అభిప్రాయం. భగవాన్ బాబాను స్మరించుకొనటానికి బాబా విభూతి అత్యంత విలువైనదని భావించి బాలకృష్ణ ఆయనకు విభూతి పొట్లం ఒకటి ఇచ్చాడు.
పేటర్సన్ ఆ విభూతిని చూసి, బూడిదా? ఈ యోగి పుంగవుణ్ణి స్మరించుకొనటానికి నీవు నాకు బూడిద ఇస్తున్నావా అన్నాడు. అప్పుడు బాలకృష్ణ ఆయనతో, ఇది బూడిద కాదు, దివ్య విభూతి. దీని విలువను అంచనా వేయలేము. ఇక ముందెప్పుడైనా గొప్ప కష్టంలో ఉండి ఈ స్వామి అనుగ్రహం కావాలనుకుంటే ఈ విభూతిని కొంచెం నోట్లో వేసుకుని బాబాను ప్రార్థించుమని చెప్పాడు. పేటర్సన్ భారతదేశం నుంచి లండన్ మీదుగా న్యూయార్క్కి వెళుతున్నప్పుడు విమానంలో స్త్రీలు, పిల్లలు కూర్చొని పెద్దగా శబ్దం చేస్తున్న సీట్ల మధ్య అతనికి సీటు కేటాయించబడింది. అతనికి అది చాలా అసౌకర్యంగా అనిపించింది. విమానం లండన్ చేరుకుంటుండగా అతనికి ఉన్నట్లుండి ఒక్కసారి ఈ విభూతి గురించి జ్ఞాపకం వచ్చింది. అతడు వెంటనే పొట్లం తీసి విభూతి కొంచెం నోట్లో వేసుకొని లండన్ నుంచి న్యూయార్క్కి వెళ్ళే మిగతా ప్రయాణంలోనైనా తనకు అనుకూలమైన మరొక సీటు ఏర్పాటయ్యేలా చూడమని బాబాను స్మరించి ప్రార్థించాడు. అత్యంత ఆశ్చర్యకరంగా కొద్ది నిమిషాల తరువాత లండన్ విమానాశ్రయంలో తన పేరు పెట్టి లౌడ్ స్పీకర్లో పిలుస్తూ తనను విమానాశ్రయంలోని ఆఫీసుకు వెంటనే రావలసిందిగా చేసిన ప్రకటన వినిపించింది. పేటర్సన్ సందేహంతో నిదానంగా ఆఫీసుకు వెళ్ళాడు. అతను అక్కడికి వెళ్ళగానే, మీకు విమానంలోని ఫస్ట్ క్లాస్ విభాగంలో సీటు కేటాయించబడింది అని చెప్పారు. అతను సంతోషించి దానికి అవసరమైన అదనపు ఛార్జీ చెల్లించటానికి ఉద్యుక్తుడవుతుంటే ఆ ఆఫీసరు, అక్కరలేదు, అదనపు ఛార్జీ ఇంతకు ముందే చెల్లించబడింది అని చెప్పారు. పేటర్సన్ ఆశ్చర్యానికి అంతులేదు. కేవలం విభూతి ధారణ వల్ల, బాబా స్మరణ వల్ల కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న ప్రదేశంలో బాబా సాక్షాత్కరించి తన కోరిక నెరవేర్చిన తీరుకు, స్వామి ప్రేమకు అతని హృదయం ఆశ్చర్యానందాలతో నిండిపోయింది. పరమం పవిత్రం బాబా విభూతిం, పరమం విచిత్రం లీలా విభూతిం, పరమార్థమిష్టార్థ మోక్షప్రదాతం బాబా విభూతిం ఇదమాశ్రయామి. ఆ ప్రేమమూర్తికి శతకోటి ప్రణామాలు. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. ఇది 13వ అధ్యాయం. ఇది 5వ రోజు పారాయణం సంపూర్ణం.